భార్యాభర్తల్లో డిస్ప్యూట్ వచ్చి కోర్టుకు వెళ్ళినప్పుడు దాంట్లో మేజర్ పిల్లలు ఉంటే ఆ కేసులో పర్టికులర్గా మేజర్ అమ్మాయిలు ఉంటే కనుక చట్టం ఏం చెప్తుందంటే 18 ఏళ్ళ వరకే ఆడపిల్లైనా మగపిల్లవాడినైనా పోషించాలి తండ్రి, అంటే మెయింటెనెన్స్ వస్తుంది. సో తర్వాత ఒకవేళ అమ్మాయి ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయికి పెళ్ళి ఎవరు చేయాలి, ఇఫ్ ఎనీ కేస్ వైఫ్ హౌస్ వైఫ్ అయితే కనుక, హోమ్ మేకర్ అయితే కనుక, అంటే డాటర్ భవిష్యత్తులో ఉన్న బర్డెన్స్ని ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా ఆ చట్టం కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే 18 ఏళ్ళ వరకు అంటే మేబీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు మాత్రమే పిల్లలు వెళ్ళగలుగుతారు. అంటే ఏ ఫర్దర్ గ్రాడ్యుయేషన్ అయినా మ్యాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది. సో దాని తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటి, ఒకవేళ తల్లి ఇల్లు మాత్రమే చూసుకుని తన క్వాలిఫికేషన్ లేదు, బయటికి వెళ్ళి వర్క్ చేయలేదంటే ఆ అమ్మాయిని ఫర్దర్గా స్టడీస్ ఎవరు చేయిస్తారు, అమ్మాయి ఫ్యూచర్ మ్యారేజ్ ఎవరు చేయిస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి ఏం కావాలో అదే కాకుండా ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడము చాలా ఇంపార్టెంట్. అది హ్యూమన్ బీయింగ్, అది ప్రైమరీ డ్యూటీ. ఎందుకంటే మనం పిల్లలకి ఒక జన్మనిచ్చినప్పుడు వాళ్ళని ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి సొసైటీలో వదిలేయవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ మీరు మనం కన్నా పిల్లలకి 18 సంవత్సరాల తర్వాత మేమే తీసుకుంటాము, ఇండియాలో ముఖ్యంగా మేమే చదివిస్తాము, మీరు కేసులకి వెళ్ళి కొట్లాడుకోండి, మీకు ఏం కావాలో అది తెచ్చుకోండి అని మాత్రం ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు. అలా ఏ చట్టాలు లేవు. మీ పిల్లలకి మీరే రెస్పాన్సిబిలిటీ. అందుకే మనం పిల్లల్ని కన్నప్పుడు కొంతకాలం పెంచినప్పుడు లేని చట్టాల గురించి, లేని అదేంటి జడ్జిమెంట్ల గురించి, తెలియని రూల్స్ గురించి, ఒకసారి భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు అవన్నీ ఇద్దరికి గుర్తొస్తాయి. దాన్ని చర్చ చేస్తారు. ఏం చట్టాలు ఉన్నాయి, వైఫ్ ఏం చేయాలి, హస్బెండ్ ఏం చేయాలి, తండ్రి బాధ్యతే ఉంది, తండ్రే చూసుకోవాలి, తండ్రే అన్ని చేయాలి. ఓకే, అది చేయాలి, అది చట్టంలో కూడా ఉంది. ఎందుకంటే వైఫ్ అనేది హౌస్ మేకర్గా ఉన్నప్పుడు, హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు తన ఏంటంటే కుటుంబాన్ని, అంటే పిల్లల వెల్ఫేర్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడం కానీ, అలాగే హస్బెండ్కి సైకలాజికల్ సపోర్టు లేకపోతే ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేయడము. అంటే ఒక హౌస్ వైఫ్ మీన్స్ హోమ్ మినిస్టర్ అని కూడా మనం అంటూ ఉంటాము. ఎందుకంటే షీఈ్ రూలింగ్ ఎవ్రీథింగ్, అంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ది వైఫ్, అంటే మదర్. అంటే ఇలా చేయండి, అలా చేయండి, పిల్లలకి డబ్బులు ఇస్తే కూడా మీరు పాడు చేయొద్దు. అంటే ఒక సిస్టమ్, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అదప్పుడు తండ్రి తీసుకోవాలి. ఎందుకనంటే ఆమె ఏం చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు, పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళ క్యారేజ్ పంపించడము, ఇది మళ్ళీ ప్రిపేర్ చేయడము, ఇవన్నీ ఉంటాయి, ఇంట్లో సంబంధించిన విషయాలు ఉంటాయి. కాబట్టి తను బయటికి వెళ్ళి సడన్గా ఎర్న్ చేయాలి, ఒక సోషల్ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఒక జాబ్ వెతుక్కోవాలి, ఒక 10 మంది మగవాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి లేకపోతే 10 మంది ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆమె జాబ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ అది డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ హౌస్ వైఫ్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆమెకి మీన్స్ లేవు కాబట్టి తండ్రే పోషించాలి, తండ్రే పెళ్లి చేయాలని ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే 18 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము చదివించము, మా ఏజ్ అయిపోయింది, మెజారిటీ అయిపోయింది, ఈ అమ్మాయిని ఈ కేసులోంచి, మెయింటెనెన్స్ కేసులోంచి తీసేయాలని చెప్పేసి ఉంది అది చట్ట ప్రకారంగా. సో తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏంటంటే, మీరు అక్కడ 18 ఏళ్ళ తర్వాత అమ్మాయి లైఫ్ చూసుకోవాలని అనేసి మనం చెప్తాం. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించవలసిందంటే, ఒక చెట్టు ఎదగకుండా మధ్యలో వదిలేస్తే, అంటే దాన్ని ఒక పరిపక్వత రాకుండా, ఒక స్టేజ్కి రాకుండా అలా వదిలేస్తే అది ఎంత తప్పు. అది ఒక తండ్రిగా మీరు తీసుకోవాల్సిన బాధ్యతని భార్య మీద కోపంతో ఆ పిల్లలు అలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అక్కడ ఒక 2-3 సంవత్సరాలు వదిలేసినా కూడా తర్వాత ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వచ్చి మా ఫాదర్ నన్ను సఫర్ చేస్తున్నాడని 18 సంవత్సరాల తర్వాత ఇరికించాలంటే లీగల్గా ఎట్లయినా మీ కేసులు పెట్టవచ్చు. నిజంగానే మా ఫాదర్ నాకు మెయిన్స్ చూడట్లేదు, లేకపోతే నన్ను ఇలా హారాస్ చేస్తున్నారు, డబ్బులు అడుగుతుంటని చెప్పేసి వేరే కేసులు వేసుకోవచ్చు. ఇక మెయిన్గా పెళ్లి విషయం వచ్చేటప్పటికి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటే తల్లి దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కోర్టు ఎవరికి ఆర్డర్ పాస్ చేస్తుంది, దానికి రూల్ ఏంటంటే డెఫినెట్గా ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది తండ్రి యొక్క ప్రైమరీ డ్యూటీ.
తండ్రి పెళ్లి చేయమని చట్టంలో కూడా ఉంది. అది ఫ్యామిలీ కోర్టులో ఒక సూట్ కింద ఫైల్ చేసుకుంటే కనుక కోర్టు ఇంత అమౌంట్ ఆ ఆడపిల్లకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చాలామంది ఏంటంటే అంతవరకు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ గురించి ఆలోచించట్లేదు. లేకపోతే ఇంతవరకు అది ఎప్పుడొస్తుంది, అది కోర్టు అయిపోయింది, ఏదో వయసు అయిపోయిన తర్వాత పాతకి 30 ఏళ్ళు అయిన తర్వాత ఆ జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పేసి చాలామంది దాన్ని అడ్వైజ్ చేయరు, దాన్ని అలాంటి కేసులు వేయడానికి కూడా ఇష్టపడరు. కానీ సమ్ కేసెస్ సమ్హౌ అంటే 1,00,000లో ఒక 2 కేసులో 3 కేసులు అయితే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూసే అమ్మాయిలు, అంటే తల్లిదండ్రులు చేయాలి అంటే అందరూ తల్లిదండ్రులు చేయాలని కాకూడదు, అంటే ఫైనాన్షియల్గా తండ్రి బాధ్యత తీసుకుని చేయవలసిన కేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి కేసెస్లో వెళ్తే జడ్జిమెంట్ వరకు వెయిట్ చేయని అవసరం లేదు. అది మధ్యలోనే మీడియేషన్కి పంపిస్తాము. మళ్ళీ అంటే జడ్జిమెంట్ వరకు వస్తే ఇది లాంగ్ టైం అవుతుంది. సో మేము ఒక 20 లక్షలు అడిగితే పెళ్లి కోసం కనీసం ఒక 5 లక్షలన్నా గ్రాంట్ చేయండి, ఏదో కన్విన్స్ చేయండి అని చెప్పేసి సెండ్ టు మీడియేషన్ అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరుగుతుంది. ఆ పిటిషన్ బట్టి మీడియేషన్ సెంటర్కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మీడియేటర్స్ ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో ఆ మీడియేషన్ సెంటర్లో తండ్రిని ఇలాగే బాధ్యతలు గుర్తు చేయడం, నువ్వు చెయ్యాలి, నీ కూతురు, అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆడపిల్ల, సో ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఎంతో కొంత అమౌంట్ సెటిల్ చేయడం అనేది జరుగుతుంది. జడ్జిమెంట్స్ వరకు వెయిట్ చేయండి అని నేను కూడా చెప్పను. ఎందుకంటే ఈ లీగల్ ప్లాట్ఫామ్ లేకపోతే కనుక అతన్ని డైరెక్ట్గా ఎవరైతే ఫాదర్ ఉంటారో ఆడపిల్లల పెళ్ళిళ్ళు నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ నెగ్లెక్ట్ చేసే ఫాదర్స్ ఉంటారో వాళ్ళని ఎవరు కన్విన్స్ చేయలేం. సో కేసులు వేశారు, మేము ఎందుకు దీన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎందుకు మేము వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఎందుకు మేము పెళ్లి చేయాలనేసి వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది కాబట్టి నీ మీద కేసులు వేశారు, నేను రోడ్డుకి ఇడ్చారు, నేను కోర్టుకి ఇడ్చారు, నువ్వు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని పక్క వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు దాన్ని ఆ కోర్టు చూసుకుంటున్నారు అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతిదీ కూడా కోర్టుకి సంబంధించి ప్రతిదాన్ని కోర్టే ఫాలో అవ్వాలంటే స్ట్రిక్ట్గా ఏ ఒక్కరికి సాధ్యం కాదు. సో జడ్జిమెంట్లో రావాలి, జడ్జిమెంట్లు మేము ఫాలో చేసుకుంటాము, జడ్జిమెంట్లు మేము అంగీకరిస్తాం, కోర్టు ఏది చెప్తే తినిపిస్తాము, నాకు ఉరిశిక్ష చేసిస్తే దానికి నేను రెడీ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంత స్టబర్న్గా తయారయ్యి ఇంత ఈగోయిస్ట్గా ఫీల్ అవుతూ దీన్ని ఏదో ఒక మన సెల్ఫ్ రెస్పెక్ట్ డామేజ్ అయిపోయింది, మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుని ఇలా తీసుకోవడం కంటే కూడా ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది మన పిల్లలు. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ లేకపోతే సొసైటీనే లేదు. సో ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే ఇంతమంది త్యాగాలు చేయరు, ఇంతమంది కష్టాలు పడరు. మార్నింగ్ లేచేసేసి పిల్లల కోసం వేరే కంట్రీస్ వెళ్ళి చాలా పనులు చేసి వేరే పార్ట్ టైం జాబ్ చేసి లేదా సైడ్ బిజినెస్లో ఏదైనా చేసుకొని ఒక చిన్న జాబ్ చేసుకుంటూ చిన్న బిజినెస్ పెట్టుకొని ఎన్నో రకాలుగా రోజు 13-14 అవర్స్ పైగానే కష్టపడిన తల్లిదండ్రులు పిల్లల్ని మంచి భవిష్యత్తు తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ భార్యాభర్తల సమస్యల మధ్యన పిల్లల్ని సఫర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి తండ్రులను దృష్టిలో పెట్టుకుని మీకెన్ని గొడవలున్నా ఎంత సీరియస్గా మీరు కేసులు ఫైట్ చేయాలనుకున్న పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ ఒక ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అంటే మగపిల్లలకు చేయొద్దని కాదు, ఆడపిల్లలు వాళ్ళది వేరే ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరే ఉంటుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఒక తండ్రి నెగ్లెక్ట్ చేయడం వల్ల తల్లి ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ వేరే దారిలోకి వెళ్ళిపోవడం అయిపోతుంది. మ్యారేజ్ అంటే రెస్పెక్ట్ ఉండదు, ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉండదు, పిల్లలంటే ఏదో ఒక మన లైఫ్లో ఒక జాబ్ లాగానే ఒక పార్ట్ ఆఫ్ మా ఫాదర్ మమ్మల్ని ఇలాగే చూస్తారు, మా పిల్లల్ని మేము ఇలాగే చూస్తామని చెప్పేసి వ్యవస్థ అంతా దెబ్బతినడానికి ఒక మనిషి కారణమవుతారు. ఆ తండ్రి అనే పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను సక్రమంగా నిర్వర్తించగలము అంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రేపు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, సరే ఒక 2-3 సంవత్సరాల ముందుకెళ్ళి ఒక 5 సంవత్సరాల ముందుకెళ్ళి పిల్లల్ని కంటున్నాము, 2-3 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏ గొడవలు రావచ్చు, వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి,
ఒకవేళ ఎలా వదిలేయాలని అనే ఆలోచన కూడా పెళ్ళికి ముందే పెట్టుకోండి. ఎందుకంటే పెళ్ళి వ్యవస్థ అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఎలా రోజు రోజుకి దాని లెవెల్ని పడగొట్టేస్తున్నాం కాబట్టి మనము ఆ పడగొట్టకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మనం ఒక కుటుంబంలో నుంచి వచ్చాము. మీరు ఒక ఇంజనీరో, డాక్టరో, లేదా పొలిటీషియనో, ఒక అడ్వకేటో అంటే సొసైటీలో ఒక రికగ్నైజ్డ్ స్థానంలో ఉన్నారంటే దానికి మీ తల్లిదండ్రులే కారణం. కాబట్టి మీ పిల్లలకు కూడా అలాంటి స్టేజ్ ఇవ్వడానికి, అలాంటి స్టేటస్ ఇవ్వడానికి మీ ప్రైమరీ డ్యూటీ ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి.